హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి. కొంచెం బిజీగా ఉన్నానండి. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ చారు అంటారు కదా, సో అదనమాట. నేను ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి చూపించట్లేదు. దీంట్లో మెయిన్గా ఉండేది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే బియ్యం వార్చిన తర్వాత వచ్చే నీళ్ళు, గెంజి ఉంటుంది కదా, అవి రెండు ఒక 3 days అనమాట. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో పైన ఉన్న వాటర్ అంతా తీసేసి మిగిలిన దాంట్లో కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, బెండకాయ, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. దీనికైతే తాలింపు వేరండి. మా అమ్మమ్మ గారు వాళ్ళైతే వేయలేదు, సో నేను కూడా అలాగే వేయట్లేదు. అక్కడ ఉంది ఏంటంటే గెంజి వారుస్తూ ఉంటాం కదా, అది అప్పుడు తెలియలే, స్టార్చ్ అంటాం చూసారా, అదనమాట. వేడికి మళ్ళీ పైకి అలా అయ్యింది, సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. దీన్ని బాగా వణిగించిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఇది ఫెర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఆషాఢంలో ఒక్కసారైనా సరే కంపల్సరీగా మా సైడ్ అయితే లక్ష్మీ చారు పెట్టుకొని రైస్లో అలా తింటూ ఉంటారు. సో ఆషాఢం వెళ్ళిపోతుంది అనగా నేను పెట్టుకున్నాను అనమాట. చూపిస్తున్నాను అక్కడ మీ అందరికీ కూడా చిక్కగా ఎలా ఉందో చూడండి అని చెప్పి నేను చూపిస్తూ ఉన్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నేను పెట్టే వీడియోలో వచ్చేస్తాయి. బాయ్.